జెండా పట్టుకోండి. మీకు దారి నేను చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, బంగారు బాటేస్తా. మీ జీవితానికి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మీ కనిగిరి నుంచి ఎక్కడికో పోవక్కర్లేదు. కనిగిరిలోనే కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో నుంచే మీరు ప్రపంచానికి పనిచేసే విధానం తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ కానీ మేజర్ పంచాయతీకి వస్తే బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ పనిచేసుకునే బాధ్యత నేను చూపిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో శారీరక కష్టం కాదు, మైండ్ పనిచేయాలి. దానికి తెలివి కావాలి, దానికి చదువు కావాలి. ఆ చదువులో నెంబర్ 1 రాష్ట్రం మంది. కానీ ఇతను వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. మొత్తం ఒక టీచర్ ఉద్యోగం ఇవ్వకుండా స్కూళ్ళకు రంగులు కొడితేనే ఏదో అయిపోతుందని మాటలు చెప్పే వ్యక్తి. ఆ రోజు నేను విద్యకు ప్రోత్సహించా, ఉద్యోగాలకు ప్రోత్సహించా. ఇంగ్లీష్ మీడియం ఆటోమేటిక్ ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ప్రపంచం అంతా వెళ్తున్నారు. మళ్ళీ తెలుగు యువతకు పూర్వం వైభవం తెచ్చే బాధ్యత, జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత, డిఎస్ఏ పెట్టే బాధ్యత, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. 100 రోజులు మాత్రం మీరు పని చేయకపోతే మళ్ళా మీరు గంజాయే గతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యువత మొత్తం రేపటి నుంచి పిలిపిస్తున్న ఎవ్రీడే చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్కన మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న రక్షత మంచినీళ్లు. కనిగిరి నీళ్లు లేకుండా మీరు పడే ఇబ్బందులు నేను చూసా. ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో దాన్ని ఇక్కడే ద్వారం పెట్టారు. నేనే వెలుగొండకు శ్రీకారం చుట్టాను. మొన్న తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చుంటే 6 నెలల్లో పనులు అయిపోయేటివి, 10% మిగిలింది. కాంట్రాక్టర్ మార్చాడు, పని మాత్రం చేయలా. తెలుగుదేశం వస్తానే ఇది పూర్తి చేసే బాధ్యత, మొదటి సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ కాకుండా బీసీల కోసం నిన్ననే జై హో బీసీ పెట్టాం. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచింది బీసీలే. అందుకే జై హో బీసీ పెట్టాం. మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. నిన్ననే ఇంటింటికి చెప్పమన్నాను, సబ్ ప్లాన్ తీసుకొస్తా, బీసీలకు పెద్దపేట వేస్తా, నాయకత్వాన్ని తీసుకొస్తా. నేను వాళ్ళకు రుణపడున్నా. బీసీల రుణం తీర్చుకోవడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా. తప్పకుండా 5 సంవత్సరాల్లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మైనారిటీలు ఉన్నారు. రంజాన్ తోఫా కూడా ఇవ్వాల. అన్ని కార్యక్రమాలు పోయినాయి. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. 30 కార్యక్రమాలు, ప్రత్యేకమైన పథకాలుంటే మొత్తం రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎస్సీలను ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే, వీళ్ళ ఎమ్మెల్సీ ఒక ఎస్సీ డ్రైవర్ని చంపి కారులో పంపించి డోర్ డెలివరీ ఇచ్చాడు. నాకు చాలా అనుబంధం ఉంది. ఏంటంటే దీన్ని చేరితే గుడ్డ అవుతుంది, ఆ గుడ్డని కట్ చేసి షర్ట్ కానీ ప్యాంటు కానీ కుడితే అది మన ఒంటికి డ్రెస్ అవుతుంది. ఎందుకు చెప్పానంటే మా నాన్న టైలర్ కాబట్టి ఇది లేకపోతే ఆ టైలర్ లేడు. కానీ
దీన్ని ఇంత కష్టపడి ఈ జిల్లాలో చైనీస్ సోదరులు తయారు చేస్తున్నారంటే దీని వెనకాల ఎంత కష్టం ఉన్నది నాకు తెలుసు కాబట్టి వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అన్నా, నువ్వు చెప్పినట్టు ఇది నా మెడలో నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేదాకా దీన్ని తీను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, ప్రేమని చూస్తాం, మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం. అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు. ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక 4 అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు, వాళ్ళ ఆకలి తెలుసుకొని నవరత్నాలని చెప్పి సంక్షేమ పథకాలు పెట్టి మీ కష్టాన్ని దూరం చేశాడు. కాకపోతే అక్కలకు, చెల్లమ్మకు, అలాగే అన్నలకు, తమ్ముళ్లకు నేను చేసే సాయం 9 కాదు ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది. కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడో, ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ వ్యక్తి మామూలుడు కాదు. 16 నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ బాధపడటం కానీ, ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ, ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్న నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు 3 సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత 19లో ఎలక్షన్ రాగానే 151 సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు. మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఆ నమ్మకమే మీ మీద ఉంది. కాబట్టి దయచేసి రేపు మార్చా, ఏప్రిలా ఎలక్షన్ ఎప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా. అలాగే ఇక మా రామన్న, ఈ రామన్న చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే దాదాపు మేము 20 సంవత్సరాల నుంచి కలుసుకుంటున్నాం. ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే ఆయన నన్ను చూసి అని ఒక నవ్వు నవ్వుతాడు, నేను కూడా చూసి అని ఒక నవ్వు నవ్వుతా, ఇంతే. ఆ తర్వాత ఎక్కువసేపు ఉంటే ఏంటన్నా ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా. అలాగే మరి వారి తండ్రి గారు మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్న రోజుల్లో మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. ఏ రోజు కూడా ఎవరు వచ్చినా కూడా మనిషిని పిలిచి హత్తుకొని నీ పని జరుగుతుంది పో అని చెప్పే వ్యక్తే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. మరి ఆ తండ్రికి ఉన్న అద్భుతమైన గుణాలు మరి మా రామన్నకు కూడా వచ్చున్నాయి, అదే గుణాలు. ఆయన ఎప్పుడు కూడా నేను మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకేంటి అని ఎప్పుడు కూడా ఆయన ముఖంలో నేను చూడలేదు, అది చూడను కూడా, అది కనిపించదు కూడా, అది రాదు కూడా. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి నా తండ్రి నన్ను చదివిస్తున్నాడు కాబట్టి నేను ఎదగాలి, ముందుకి రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. మీ రాపూర్ వచ్చాడు ఆయన. మరి ఈ రాపూర్లో మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి తప్పకుండా మీరందరూ అద్భుతమైన మెజారిటీతోటి మా రాముని అసెంబ్లీకి పంపించాలని కోరిక ఉంది. పంపిస్తారా? తప్పకుండా పంపించాలి. అలాగే మరి ఏదైతే మరి ఈ రోజున మనకి ఇన్ని పథకాలు ఇచ్చిన చెల్లమ్మలకు కానీ, అక్కలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకి కానీ డెఫినెట్గా అవన్నీ అందుతున్నాయి. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, నేను మీకు మంచి చేస్తే నన్ను మళ్ళీ గెలిపించండి అని
గొప్పగా ఒకే ఒక మాట చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నాడంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవన్నీ మీ అందరికీ చెందుతున్నాయి కాబట్టి ఆ నమ్మకంతో ఆయన మిమ్మల్ని అడిగాడు. సో తప్పకుండా రానున్న రోజుల్లో అద్భుతమైన మెజార్టీతోటి అన్నని అసెంబ్లీ పంపించాలా. అలాగే వై నాట్ 175 అనేది మనం గిఫ్ట్గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 175 మన తరఫున అన్నా నువ్వు మా కోసం ఇంత చేసావు, నీ కోసం ఇదిగో మేము చేసాం అని చేస్తే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. రానున్న రోజుల్లో రాబోయే తరానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు అవుతాడు.